ఏంటి? పోలీస్ స్టేషన్లో ఉన్నావా? ఓయ్యో, హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారా? ఆనంద భైరవి, ఇప్పుడు ఏం చేస్తావు? నీ కూతురు ఇంట్లోనే లేదు. మరోసారి ఆ స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళ ముందు నువ్వు పూలైపోయి తల దించుకోక తప్పదు. ఇక నీ పరువు పోయినట్టే ఆనంద భైరవి. అత్తయ్య గారు, లహరి ఇంట్లో ఎక్కడ కనిపించడం లేదండి. ఏం చేశావు? లహరిని ఎక్కడికి పంపించేశావు? నేనెక్కడికి పంపించేస్తాను? అసలు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? ఆపు! మర్యాదగా అడుగుతున్నాను, లహరి ఎక్కడుందో చెప్పు. ఇంతకు ముందు వరకు ఇంట్లోనే పెళ్లి చూపులకి ముస్తాబై సిద్ధమై ఉన్న అమ్మాయి ఇంతలోనే కనబడకుండా పోయింది అంటే ఇది ముమ్మాటికి నీ పనే అనన్య. నువ్వు నా పరువు తీయాలని గుంట నక్కలా కాచుకుని కూర్చున్నావని నాకు తెలుసు. ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని నా కూతుర్ని అడ్డం పెట్టుకుని నన్ను ఏదో సాధించాలని చూస్తున్నావు. నీ ప్రాణాలు తీస్తాను. ఏమనుకుంటున్నావు? నా కూతురి బతుకుతో చెలగాటం ఆడితే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. చెప్పు, నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో మర్యాదగా చెప్తావా లేదా? ఏందండి ఇది? మీతో చెప్ప పెట్టకుండా మీ పిల్ల ఎవరో పిలిస్తే యాడికి పోయి ఉండాదో దానికి మా ఏమినంటే ఎట్టా? నువ్వింకొక్క మాట మాట్లాడినా ఇక్కడే నీ ప్రాణం తీస్తా.